వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇటీవల కాలంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటి గురించి రెగ్యులర్గా మనం ఎలాగైతే డిస్కస్ చేస్తున్నామో అదేవిధంగా ఈరోజు కూడా మనం డిస్కస్ చేద్దామండి. వాటిలో మనకి మొదటగా చూసుకున్నట్లయితే ఫస్ట్ బిట్, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2022 యాజ్ ప్రొజెక్టెడ్ బై ద గోల్డ్మెన్ సాచ్? హియర్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గోల్డ్మెన్ సాచ్ అంచనా వేసినట్లుగా ఫైనాన్షియల్ ఇయర్ 2022, ఇది ఫైనాన్షియల్ ఇయర్ F22 మీన్స్ F22 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 22 కొరకు భారతదేశం యొక్క అంచనా జీడిపి వృద్ధి రేటు ఎంత, భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత అనేది ఇక్కడ మనకు ప్రశ్న. దేని ప్రకారం అంటే గోల్డెన్ సాచ్ దాని ప్రకారం చూసుకున్నట్లయితే భారతదేశం యొక్క అభివృద్ధి రేటు ఎంత ఉండబోతుంది అనేది ఇక్కడ మనకి ప్రశ్న. ఇక్కడ జనరల్గా చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఇదే సంస్థ మన భారతదేశం యొక్క జీడిపి దాని యొక్క వృద్ధి రేటుని 14.8%గా డిసైడ్ చేయడం అనేది జరిగింది. 14.8%గా డిసైడ్ చేయడం అనేది జరిగింది. కానీ ఇటీవల కాలంలో సంభవించినటువంటి ఈ కరోనా పాండమిక్ వల్ల మన భారతదేశం యొక్క జీడిపి తగ్గుముఖం పట్టి వీటిలో మనకి ఈ యొక్క 14.8% నుండి ఎంతవరకు తగ్గింది అంటే 10.7%, 10.2%, 10.5%, 10.9%గా చెప్పడం జరిగింది. దీంట్లో కనుక మనకు రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 10.5%. సరే, ఇక్కడ మనకి గోల్డెన్ సాచెస్ అనేటువంటి కంపెనీ ఎక్కడిదంటే ఇది ఒక అమెరికన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీస్. దీని యొక్క హెడ్ క్వార్టర్ చూసుకున్నట్లయితే న్యూయార్క్లో ఉంది. కాబట్టి దాని ప్రకారం ఈ యొక్క సంస్థ ప్రకారం భారతదేశం యొక్క రాబోయే రోజుల్లో ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 ఈ మధ్యకాలంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు సుమారుగా 10.3 to 10.5గా ఉండవచ్చునని చెప్పడం జరిగింది. 10.5 అనేది బేసిక్గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే ప్రపంచ రోగ నిరోధకత వారంలో గ్లోబల్ టీకా డ్రైవ్కు నాయకత్వం వహించిన యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ పేరేమిటి? గుడ్విల్ అంబాసిడర్ ఆయన ఇటీవల కాలంలో ప్రపంచ రోగ నిరోధకత వారం, ఈ వారం కూడా చూసుకోవాలండి మనం. గ్లోబల్ టీకా డ్రైవ్కు నాయకత్వం వహించినటువంటి యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ పేరేంటి? నేమ్ ద యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ హూ హ్యాస్ లెడ్ ద గ్లోబల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ డ్యూరింగ్ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ అనేది ఇక్కడ మనకి ప్రశ్న. ఇక్కడ మనకు అసలు ఈ యొక్క ఇమ్యునైజేషన్ వీక్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇమ్యునైజేషన్ వీక్ అంటే ఏప్రిల్ 4th to 30th. దీన్ని మనం ఏమంటామంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇమ్యునైజేషన్ వీక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీన్ని ఎప్పుడు జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ చివరి వారంలో ఈ యొక్క గ్లోబల్ ఇమ్యునైజేషన్ వీక్ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దానికి ఇటీవల కాలంలో ఎవరిని గుడ్విల్ అంబాసిడర్గా యునిసెఫ్ నియమించింది అనేది ఇక్కడ మనకు ప్రశ్న. యునిసెఫ్ ఇటీవల కాలంలో ఎవరిని గుడ్విల్ అంబాసిడర్గా నియమించింది? చూసుకున్నట్లయితే 4 ఆప్షన్లు ఉన్నాయి. అరిజిత్ పసేత్, దియా మిర్జా, డేవిడ్ బెక్హామ్, సుఖ్బీర్ సింగ్. దీంట్లో మనకి కరెక్ట్ ఆన్సర్ డేవిడ్ బెక్హామ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆయన్ని ఇటీవల కాలంలో యునిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా నియమించింది. దేనికి సంబంధించిందంటే గ్లోబల్ వ్యాక్సినేషన్ డ్రైవ్కి. అది గ్లోబల్ వ్యాక్సినేషన్ వీక్ అనేది ప్రతి సంవత్సరం కూడా యునిసెఫ్ సెలబ్రేట్ చేస్తుంది. అది ఎప్పుడు చేస్తుంది అంటే ప్రతి సంవత్సరం ఏప్రిల్లో లాస్ట్ వీక్ ఏదైతే ఉంటుందో ఆ రోజునే సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే లివింగ్ మౌంటైన్ ఇది ఒక పుస్తకం పేరండి. లివింగ్ మౌంటైన్ అనే కొత్త పుస్తకం రచయిత ఎవరు? ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే లివింగ్ మౌంటైన్ అనే కొత్త పుస్తకం రచయిత ఎవరు? ఇటీవల కాలంలో ఆ పుస్తకం రిలీజ్ అయిందండి, లివింగ్ మౌంటైన్ అనే పుస్తకం. ఆ పుస్తకం రచయిత ఎవరు? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద న్యూ బుక్ లివింగ్ మౌంటైన్? ఇక్కడ మనం 4 ఆప్షన్లు ఇచ్చాం. అచ్యుతాన్ నంబూతిరి, అమితావ్ ఘోష్, కృష్ణా సుబ్జీ, శంకా ఘోష్. ఈ 4 మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి అతి ప్రముఖమైనటువంటి పుస్తకం. ఈ యొక్క పుస్తకానికి రచయిత అమితావ్
ఘోష్. అమితావ్ ఘోష్ అనేటువంటి రచయిత ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. పుస్తకం పేరు లివింగ్ మౌంటైన్. ఈ పుస్తకంలో దాని యొక్క కంటెంట్ ఏంటో చూసుకున్నట్లయితే ఇది పర్యావరణం గురించి, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణం గురించి ఈ పుస్తకం అనేది తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఈ యొక్క కోవిడ్ టైంలో మనుషుల యొక్క స్వభావాలు ఏ విధంగా ఉంటాయనే అంశాన్ని కూడా ఆయన దాన్ని స్పృశించడం అనేది జరిగింది. కాబట్టి ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి అతి ప్రముఖమైనటువంటి పుస్తకం లివింగ్ మౌంటైన్. సరే, ఇక్కడ దానికి ఈ లివింగ్ మౌంటైన్ అనే పుస్తకాన్ని రిలీజ్ చేసినటువంటి సంస్థ, పబ్లిష్ చేసినటువంటి సంస్థ హార్టర్ కోలిన్స్. హార్టర్ కోలిన్స్ హార్టర్ కోలిన్స్ అనేటువంటి సంస్థ ఈ యొక్క పుస్తకాన్ని పబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ పుస్తకం యొక్క థీమ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క క్లైమాటికల్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించడం అనేది జరిగింది. సరే, ఈ పుస్తకం ఇంతవరకు కూడా పబ్లిష్ కాలేదు, కానీ 2022 జనవరిలో ఫస్ట్ ఎడిషన్, స్పెషల్ ఎడిషన్ అనేది పబ్లిష్ కాబోతుంది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే ఇటీవల కన్నుమూసినటువంటి భారత ఎగ్జిక్యూటివ్ జగదీష్ ఖత్తర్ ఏ కంపెనీ మాజీ ఎండి? ఏ కంపెనీ యొక్క మాజీ ఎండి? ఇక్కడ మనం చూడండి, ఇండియన్ ఎగ్జిక్యూటివ్ జగదీష్ ఖత్తర్ హూ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ ద ఫార్మర్ ఎండి ఆఫ్ విచ్ కంపెనీ? ఆయన ఏ కంపెనీకి చెందినటువంటి వ్యక్తి? ఆయన ఒక ప్రముఖ వ్యక్తి, ఆయన పేరు జగదీష్ ఖత్తర్. ఆయన ఇటీవల కన్నుమూశారు. ఆయన ఏ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని, మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడ ఎస్బీఐ, ఓఎన్జీసీ, బాటా కంపెనీ మరియు మారుతి సుజుకి. దీంట్లో మనకి ద రైట్ ఆన్సర్ ఈస్ మారుతి సుజుకి అనేటువంటి ప్రముఖమైనటువంటి కంపెనీకి చెందినటువంటి ఎండి ఇటీవల కాలంలో ఆయన కన్నుమూయడం అనేది జరిగింది. ఇంకోటి ఇక్కడ మనకి మారుతి సుజుకి అనేటువంటి కంపెనీ గతంలో చూసుకున్నట్లయితే మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అని చెప్పేసి అని పిలవడం జరిగేది దాన్ని. మారుతి సుజుకి కంపెనీ అది ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నటువంటి ఒక లిమిటెడ్ కంపెనీ, అది మారుతి ఉద్యోగ్ లిమిటెడ్. దాన్ని 1981లో దాన్ని స్థాపించడం జరిగింది. 1981. ఇప్పుడు మన మారుతి సుజుకి చూపిస్తున్నాం. అంతకుముందు చూసుకున్నట్లయితే మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ అని చెప్పేసి దాన్ని పిలవడం అనేది జరిగింది. నెక్స్ట్, దాని యొక్క హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీలో ఉంది. ఇటీవల కాలంలో ఆయన ఎండి అయినటువంటి జగదీష్ ఖత్తర్ చనిపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఆస్కార్ అవార్డ్స్ గురించి కంపల్సరీ బిట్లు అడుగుతున్నాడు. 93వ అకాడమీ అవార్డులో లేదా ఆస్కార్ 2021లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్నటువంటి చిత్రం ఏది? మనకు ఆస్కార్ అవార్డ్స్ గురించి కంపల్సరీ బిట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది, ఎందుకంటే కంపల్సరీ ఒక సినీ ఫీల్డ్లో దీని గురించి అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు 2021లో జరిగినటువంటి ఆస్కార్ అవార్డ్స్ 93వ ఆస్కార్ అవార్డ్స్. ఈ అవార్డ్స్లో బెస్ట్ పిక్చర్, ఉత్తమ చిత్రంగా ఎన్నికైనటువంటి చిత్రం ఏది? దాంట్లో చూసుకున్నట్లయితే ద ఫాదర్, నెక్స్ట్ జుడాస్, ద బ్లాక్ మెషియా, నోమాండ్లాండ్ అండ్ మినారీ అనేటువంటి 4 చిత్రాలు ఉన్నాయి. ఈ 4 చిత్రాల్లో ఉత్తమ చిత్రం, 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం మనం. ఈ 4 ఆప్షన్లో ఉత్తమ చిత్రంగా ఎన్నికైనటువంటి చిత్రం నోమాండ్ ల్యాండ్ అనేటువంటి చిత్రం ఉత్తమ చిత్రంగా ఎన్నిక కావడం అనేది జరిగింది. సరే, ఈ చిత్రం ఏ దేశానికి సంబంధించినటువంటి చిత్రం? దాని యొక్క డైరెక్టర్ ఎవరు? నెక్స్ట్, దానిలో ఉన్నటువంటి ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరు? ఆ విషయాలు కూడా బ్రీఫ్గా చూద్దాం. అసలు మన ఇక్కడ ఈ ఆస్కార్ అవార్డు ఎక్కడ ప్రదానం చేస్తారంటే లాస్ ఏంజల్స్లో ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. ఆస్కార్ అవార్డ్స్ని లాస్ ఏంజల్స్లో ప్రదానం చేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో వీటిని లాస్ ఏంజల్స్లో ఆస్కార్ అవార్డ్స్ని ప్రదానం చేశారు. వాటిలో నోమాండ్ ల్యాండ్ అనేటువంటి చిత్రం ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. ఇది అమెరికన్ డ్రామా ఫిలిం. ఇది ఒక అమెరికన్ డ్రామా ఫిలిం. దాని యొక్క డైరెక్టర్ చోజో అనేటువంటి ఆమె, జో అనేటువంటి ఆమె. దీనికి డైరెక్టర్ ఈమె చైనాకు చెందినటువంటి ఫిలిం మేకర్. ఆమె ఈ చిత్రాన్ని నిర్మించడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి ఈ చిత్రానికి హీరో అంటే ప్రముఖ నటుడు మరియు ప్రొడ్యూసర్ ఎవరంటే మెక్ డెర్మాండ్. సరే, ఇక్కడ మనకి దీంట్లో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే మనకి చోజో అనేటువంటి
డైరెక్టర్ పేరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఆ చిత్రం పేరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ అది ఎన్నవ అకాడమీ అంటే 93వ అకాడమీ అవార్డులు, 2021 ఆస్కార్ అవార్డ్స్. ఆ బిట్లు గుర్తుంచుకుంటే మనకి సరిపోతుందండి. నెక్స్ట్ బిట్‌గా చూసుకున్నట్లయితే ఇటీవల కన్నుమూసిన రాజన్ మిశ్రా ప్రఖ్యాత. ఇక్కడ మనకి రాజన్ మిశ్రా హూ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ ఏ రెనౌండ్. ఎవరు శ్రీ రాజన్ మిశ్రా? రాజన్ మిశ్రా అంటే ఎవరు? ఏ రంగంలో ఈయన ప్రముఖ వ్యక్తి? రాజన్ మిశ్రా హూ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ వాజ్ రెనౌండ్. ఈయన ఎవరు? రాజన్ మిశ్రా ఎవరు? ఒక చరిత్రకారుడు, ఇండియన్ క్లాసికల్ సింగర్, ఆర్కిటెక్ట్ అండ్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ ఆఫీసర్. చూసుకున్నట్లయితే ఈయన ఇండియన్ క్లాసికల్ సింగర్ రాజన్ మిశ్రా ప్రముఖమైనటువంటి ఇండియన్ క్లాసికల్ సింగర్. ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి సంగీతంలో ప్రముఖమైనటువంటి వ్యక్తి రాజన్ మిశ్రా. ఆయన్నే మనం ఏమంటామంటే పండిట్ రాజన్ మిశ్రా అని చెప్పేసి పిలవడం అనేది జరుగుతుంది. ఈయన జన్మస్థలం వారణాసి. అంతేకాకుండా ఈయన హిందుస్థానీ సంగీతంలో ప్రముఖమైన భారతదేశంలో లెక్కించదగినటువంటి ప్రముఖ వ్యక్తుల్లో హిందుస్థానీ సంగీతంలో ఒక గొప్ప వ్యక్తి ఎవరంటే పండిట్ రాజన్ మిశ్రా. ఆయన ఇటీవల కాలంలో కరోనా కారణంగా ఇటీవల కాలంలో ఢిల్లీ హాస్పిటల్లో ఆయన కన్నుమూయడం అనేది జరిగింది తన 70వ ఏట. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల పంపు నీటి కనెక్షన్లు అందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వేసింది? ఇక్కడ ఇది ఫైనాన్షియల్ ఇయర్ 21-22 అనేది ఫైనాన్షియల్ ఇయర్. ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల పంపునీటి కనెక్షన్లు అందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించుకుంది? అది రీసెంట్గా ఇటీవల కాలంలో న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఇక్కడ మనకి గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ 4 ఆప్షన్లు ఇచ్చుకున్నాం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల పంపునీటి కనెక్షన్లు ఇవ్వడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది అని పెట్టి చూసుకున్నట్లయితే మనకి ద రైట్ ఆన్సర్ ఈస్ గుజరాత్. గుజరాత్ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టింది. ఏంటంటే ఒక్క సంవత్సరంలో 10 లక్షల పంపు నీటి కనెక్షన్లు ప్రతి ఇంటికి కూడా 10 పంప్ కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం అనేది జరిగింది. సరే, ఇది దేంట్లో భాగం? జల్ జీవన్ శక్తి అనేటువంటి పథకం ద్వారా ఈ జల్ జీవన్ శక్తి అనే పథకం జల్ జీవన్ మిషన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకంలో ఒక భాగం జల్ జీవన్ మిషన్. దాంట్లో భాగంగా 10 లక్షల కుటుంబాలకు మంచినీటిని సరఫరా చేయాలని ఇటీవల కాలంలో గుజరాత్ ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించుకోవడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి జల్ జీవన్ మిషన్ అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2024 నాటికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క తాగునీటి సదుపాయాన్ని కల్పించాలనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే మనకి గుజరాత్ ప్రభుత్వం 2021-22 ఫైనాన్షియల్ ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల పంపునీటి కనెక్షన్లను అందించడానికి ప్రణాళికను రూపొందించుకున్నటువంటి రాష్ట్రం గుజరాత్. నెక్స్ట్, ఢిల్లీ ప్రభుత్వం ఏ దేశం నుండి 21 రెడీ టు యూజ్ ఆక్సిజన్ ప్లాంట్లను దిగుమతి చేసుకుంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే చేసుకుంటుంది. ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఒక దేశంతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఏమనంటే 21 రెడీ టు యూజ్ ఆక్సిజన్ ప్లాంట్లని దిగుమతి చేసుకోవడానికి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏ దేశం? యుఏఈ, సింగపూర్, ఫ్రాన్స్ అండ్ యూకే. ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఢిల్లీ ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ద రైట్ ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్ దేశంతో ఇటీవల కాలంలో ఢిల్లీ ప్రభుత్వం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఏంటంటే 21 ఆక్సిజన్ ప్లాంట్లని స్థాపించుకోవడానికి అది తీసుకురావడానికి అది అనుమతి పొందడం అనేది జరిగింది. అయితే యాక్చువల్గా చెప్పాలంటే టోటల్ మొత్తంగా 44 ఆక్సిజన్ ప్లాంట్స్ 44 మొత్తంగా చూసుకున్నట్లయితే 44 ఆక్సిజన్ ప్లాంట్లని ఇది నిర్మించుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసింది. దాంట్లో ఒక 21 ప్లాంట్లు 21 ఫ్రాన్స్ నుంచి తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఒక 15 ప్లాంట్లు చూసుకున్నట్లయితే వాళ్ళు లోకల్
గవర్నమెంట్ దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఒక 8 ప్లాంట్లు చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. టోటల్గా 44 ప్లాంట్స్ నిర్మించాలని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్. ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ ప్రస్తుతం కోవిడ్-19తో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చడానికి ఈ యొక్క ఆక్సిజన్ ప్లాంట్లని ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా మరొక 18 ప్లాంట్లని ఇటీవల కాలంలో బ్యాంకాక్ నుంచి ఒక 18 ప్లాంట్లని తీసుకురావాలని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం, అరవింద్ కేజ్రీవాల్ యొక్క ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. 18 ప్లాంట్స్ ఫ్రమ్ బ్యాంకాక్. ఈ ఒప్పందం కూడా జరిగింది. బ్యాంకాక్ నుంచి 18 ప్లాంట్స్ ప్లస్ 21 ప్లాంట్లు ఫ్రాన్స్ నుండి, 15 ప్లాంట్లు లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, 8 ప్లాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆక్సిజన్ ప్లాంట్లన్నీ కూడా ఎవరైతే కోవిడ్-19తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా రిలీఫ్ ఇవ్వడానికి ప్రభుత్వం చేపట్టేటువంటి చర్యల్లో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బిట్గా చూసుకున్నట్లయితే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వాతావరణ మరియు వాతావరణ మార్పుల అంచనా సూపర్ కంప్యూటర్ నిర్మించాలని ఏ దేశం యోచిస్తుంది? Which nation plans to build the world's most powerful weather and climate change forecasting supercomputer? ఈ యొక్క క్లైమేట్ చేంజ్ ఫోర్కాస్టింగ్ సూపర్ కంప్యూటర్ని ఇటీవల కాలంలో నిర్మించాలని చెప్పేసి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి వాతావరణ మరియు వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి సూపర్ కంప్యూటర్ నిర్మించాలని చెప్పి ఏ దేశం ఇటీవల కాలంలో ప్రయత్నం చేస్తుంది? చూసుకున్నట్లయితే తుఫానులు కానీ, వరదలు కానీ, ప్రకృతి వైపరీత్యాలు వీటన్నిటిని ముందుగానే పసిగట్టి ప్రజలు మరియు ఆస్తి నష్టాన్ని రాకుండా నిరోధించడానికి ఒక సూపర్ కంప్యూటర్ని తయారు చేస్తున్నటువంటి దేశం ఏది అనేది ఇక్కడ మనకు ప్రశ్న. 1 యుఎస్, 2 జర్మనీ, 3 యూకే, 4 చైనా. ద రైట్ ఆన్సర్ ఈజ్ యూకే. యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్ ఏం చేస్తుందంటే ఒక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వాతావరణము మరియు వాతావరణ మార్పుల అంచనా వేయడానికి ఒక సూపర్ కంప్యూటర్ని నిర్మించుకుంటుంది యునైటెడ్ కింగ్డమ్. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయేటటువంటి వాతావరణ మార్పుల్ని తెలుసుకోవడానికి. సరే, దాన్ని నిర్మిస్తున్న వారు ఎవరంటే మెటాఫిస్ క్రే అనేటువంటి సంస్థ దీన్ని నిర్మించడం జరుగుతుంది. దీనికి అయ్యేటువంటి ఖర్చు $1.2 బిలియన్. $1.2 బిలియన్ ఖర్చు దీనికి సూపర్ కంప్యూటర్ నిర్మించడానికి దానికి ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. మన ఇండియన్ కరెన్సీ చెప్పుకున్నట్టయితే 12,400 కోట్ల రూపాయలని ఈ యొక్క సూపర్ కంప్యూటర్ని తయారు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అది ఇంగ్లాండ్ గవర్నమెంట్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా సూపర్ కంప్యూటర్ని, వాతావరణం గురించి సూపర్ కంప్యూటర్ని నిర్మిస్తున్నటువంటి దేశం ఏది అని చెప్పేసి అంటే ఇంగ్లాండ్ అని మనం తప్పనిసరిగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే చైనా యొక్క మొట్టమొదటి మార్స్ రోవర్ పేరు ఏమిటి? చైనా యొక్క మొట్టమొదటి మార్స్ రోవర్, మార్స్ మీదకి వెళ్ళినటువంటి ఆ రోవర్ యొక్క పేరు ఏమిటి అని ఇక్కడ మనకు ప్రశ్న. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద చైనాస్ ఫస్ట్ మార్స్ రోవర్? వాటిలో మనకి 4 ఆప్షన్లు ఇచ్చాం. 1 షియాంగ్, 2 జురాంగ్, 3 జింగ్, 4ది హోజింగ్. ఈ 4 ఆప్షన్లో మనకి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ జురాంగ్. ఇక్కడ మనకి జురాంగ్ అంటే అర్థం ఏంటి? అది ఒక ట్రెడిషనల్ వర్డ్. వాళ్ళ చైనీస్ యొక్క ట్రెడిషనల్ వర్డ్ ఏంటంటే జురాంగ్. ఈ జురాంగ్ అంటే దాని యొక్క అర్థం చూసుకున్నట్లయితే ఫైర్ గాడ్, అగ్నిదేవుడు. వాళ్ళ భాషలో చూసుకున్నట్లయితే ఫైర్ గాడ్, ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే జురాంగ్ అంటే ఇంగ్లీష్లో ఫైర్ గాడ్ అని చెప్పేసి అని అంటాం. అదే మామూలుగా మన తెలుగులో చూసుకున్నట్లయితే అగ్నిదేవుడు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇది ఎందుకు ప్రవేశపెట్టారు, ఎందుకు పంపించారు పైకి? ఎవరు పంపించారు? ఆ యొక్క స్పేస్ ఏజెన్సీ, చైనా యొక్క స్పేస్ ఏజెన్సీ. చైనా యొక్క స్పేస్ ఏజెన్సీ ఏమంటామంటే సిఎన్ఎస్ఏ అని చెప్పేసి అంటాం. సిఎన్ఎస్ఏ చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ గుర్తుంచుకోవాలండి. చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి సంస్థ ఇటీవల కాలంలో మార్స్ మీదకి ఒక రోవర్ను పంపించింది. ఎందుకు పంపించిందంటే అక్కడ కనుక ఏమైనా సరే లైఫ్ అనేది ఏమైనా ఉందా, టు ఫైండ్ అవుట్ ద లైఫ్ ఇన్ మార్స్ గ్రహం మీద ఏమైనా లైఫ్, ఒక జీవరాశి ఏమైనా ఉన్నదేమో కనుగొనడానికి ఈ యొక్క రోవర్ను పంపించడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా
ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ పార్ట్లో ప్రతిదీ కూడా అటు ఇంటర్నేషనల్ దగ్గర నుంచి నేషనల్, అదేవిధంగా మనకి లోకల్లో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా ఒక నోట్స్ రూపంలో రాయండి. అట్ ద సేమ్ టైం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ అందించేటువంటి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ పార్ట్, అట్ ద సేమ్ టైం ఈ యొక్క కరోనా పాండమిక్ టైంలో మనం అందించేటటువంటి ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని కూడా తప్పనిసరిగా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పనిసరిగా వాటిని ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మన యొక్క యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరియు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.